ఏమైంది అక్కకి పొద్దు పొద్దుగాలనే నెత్తికి చేతులు పెట్టుకొని కూసుంది అనుకుంటురా? ఏం లేదు, మా వారిని చూడండి స్టీరింగ్ వదిలేసి అలా డ్యాన్స్ చేస్తున్నారు. మాకైతే పిచ్చ పిచ్చగా భయమేస్తుంది. ఇంకా పైకెళ్ళి భయపడుతున్నావా స్వీటీ అని అడుగుతున్నాడు. స్వీటీకే కాదు, నేను కూడా పిచ్చిగా భయపడ్డానమాట. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా, ఒక చిన్న బర్త్డే ఫంక్షన్ ఉంటే ఊరి వరకు వెళ్తున్నాం అనమాట. ఇంకెలాగో ఊరికి వెళ్ళాం కదా, నెక్స్ట్ డే ఇంట్లో ఉండి ఏం చేస్తాంలే అనేసి అందరం కలిసి గుట్ట దగ్గర ఉన్న శిల్పారామంకి అయితే వెళ్దామని డిసైడ్ అయ్యామన్నమాట. కానీ మా స్వీటీ పాప మాత్రం చాలా అలిగింది. ఎందుకు మీరే చూడండి. స్వీటీ స్వీటీ అలిగింది గాయ్స్. స్విమ్మింగ్ పూల్ పోతుందంట. స్విమ్మింగ్ ఎందుకు, చెరువులోనే దుంకుదూపా అని తీసుకుపోతున్నాం, అయినా అలిగింది. ఇప్పుడు ఒకసారి మా పర్సనల్ డ్రైవర్ని చూడండి, కెమెరా ఆన్ చేయంగానే పుట్ట లోపలికి అనేసుకుంటాడు. ఇప్పుడు చూసుకో పుట్టుందా. మొత్తానికి మా సంత చాలా పెద్దది కాబట్టి అందరం కలిసి రెడీ అయ్యి అక్కడికి చేరుకునేసరికి ఆల్మోస్ట్ 6 అయ్యింది. 6 ఎలాగో ఎండాకాలమే కదా, అంత నైట్ ఏం అవ్వదులే అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత బోటింగ్ దగ్గర ఉన్న లైన్ చూసి మాకైతే కళ్ళు చెదిరాయి. ఇక్కడ ఎవరబ్బా ఇంత జనాలు ఉన్నారు అనుకున్నాం. ఫస్ట్ వెళ్ళినప్పుడు నార్మల్గానే అనిపించింది. మేము ఇక్కడి నుంచి అక్కడికి నడుచుకుంటూ వెళ్ళేసరికి ఆ లైన్ చాలా పెద్దది అయిపోయిందనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ కూడా బోటింగ్కి ఇంతమంది ఉన్నారని. అండ్ బోటింగ్ అంటే ఏదో బోటింగ్ అనుకునేరు, జస్ట్ పెడల్ బోటింగ్ అనమాట. అది కూడా 15 మినిట్స్ టైమే. ఆ 15 మినిట్స్లో అలా పెడల్ బోటింగ్ చేసుకుంటూ మళ్ళీ వచ్చి రిటర్న్ వచ్చేసేయాలి. అండ్ ఇక్కడ చూసారు కదా, కొంచెం మందే కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది లైన్, కానీ మా వరకు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ పట్టిందనమాట. మేము ఆల్మోస్ట్ ఒక నైట్ టైంలోనే బోటింగ్ చేసాం. ఆ వీడియోస్ కూడా నెక్స్ట్ వస్తాయి, మీరు చూడొచ్చు. ఈలోగా లైన్లో కొంతమందిని నిల్చోబెట్టి నేను మా అక్కలం అందరం కలిసి, పిల్లలు అందరం కలిసి పక్కన ఏమైనా ఉన్నాయేమో ఇంకా శిల్పారామంలో అని చూడడానికి అయితే వెళ్ళాం. పక్కన అయితే ఇంకా చాలానే ఉన్నాయి, ఉయ్యాల అండ్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా. అంటే శిల్పారామం అంటే ఏమేమి ఉంటాయో తెలుసు కదా, ట్రెడిషనల్కి తగ్గట్టు అన్నీ ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ మినీ శిల్పారామం అనుకోవచ్చు, మినీలో మినీ అనుకోవచ్చు. చాలా బాగుంది. అండ్ ఇంకా బోటింగ్ టైం అయితే అయింది. చూసారు కదా, చీకటి అయింది అని చెప్పాను కదా, అలా నైట్ ఇలా అవుతుండడంతో మాకైతే బోటింగ్కి లైన్ అయితే క్లియర్ అయింది. ఫస్ట్ అయితే మా వాళ్ళు ఎక్కారనమాట. ఇంకా స్వీటీ పాపని ఇంకో బోటింగ్లో ఎక్కిద్దామంటే అది అందులోనే ఇరికిందనమాట. అంటే వాళ్ళ డాడీతో పాటు వెళ్తానని. యాక్చువల్లీ బోటింగ్కి 4 మెంబర్సే ఒక్క బోట్లో. మా స్వీటీ పాప ఎక్స్ట్రాగా అందులో దూరింది 5 మెంబర్స్. సో మా బోట్లో ఒక సీట్ అయితే ఖాళీ అయిపోయింది. ఇంకా మేమైతే పెడల్ బోటింగ్ చేసుకుంటూ మెల్లమెల్లిగా వెళ్తున్నాం. ఇంకా పక్క నుంచి ఒక బోటింగ్ వచ్చినప్పుడు మనమే టర్న్ చేసుకొని తిప్పుకోవాలి, లేదంటే డాష్ డిషుమ్ అయిపోతున్నాయి అన్నమాట బోట్స్ అన్నీ. గుర్తుతున్నారా? గుర్తుకురా ఆప్రో గుర్తు. అటు తిప్పురా. తెలుసు, తొక్కుతలేరా మీరు? ఆపరా, మెల్లగా పోరా. అరే హలో, అటు అటు పోరా, అటు పోరా, అటు నో. మనం గిడగిడనే తిరుగుతున్నాం, మళ్ళీ వస్తుర్రు వాళ్ళు మనకు అడ్డం. వద్దురా వద్దురా, గుద్దకురా, వద్దురా వద్దు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. అవుతా
అయితే ఆ రోజు ఐపీఎల్ టీ20 ఫైనల్ మ్యాచ్ అన్నమాట. ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్‌ది. మా వాళ్ళు చూసారా అక్కడ కూర్చొని కూడా క్రికెట్ గురించే ఆలోచిస్తున్నారు. మొత్తం ఒక ఫ్యామిలీకే చెందిన అక్కడ మాత్రం ఆర్సీబీకి కొందరు సపోర్ట్ చేస్తున్నారు. జీటీకి కొందరు సపోర్ట్ చేస్తున్నారనమాట. అందులో మా స్వీటీ పాప కూడా చేరిందనమాట. అందుకే వాదించుకుంటున్నారు అక్కడ అందరూ కూర్చొని ఆర్సీబీ గెలుస్తది, గుజరాతే గెలుస్తది అనేసి వాదించుకుంటున్నారు. ఇంకిక్కడ శిల్పారామం అని చెప్పగానే మనకు గుర్తొచ్చేది ఫోటోస్ కదా! ఫోటోస్ కోసం అనేసి ఇక్కడైతే ఒక పల్లెటూరి స్టైల్‌లో బొమ్మలనైతే పెట్టారనమాట. అండ్ ఆ బొమ్మల దగ్గర ఉన్న డ్రమ్ దగ్గర మా వారు చూసారా ఎలా వాయిస్తున్నాడో. పాటు దిగు మంచి వస్తున్నారా రే దిగు కొట్టు సిటీ సిటీ సూట్ అయింది. అవును సీట్ పెట్టు. అందులో ఒరిజినల్ కాదుగా ఒరిజినల్ అల్ల తలకాయ పెట్టి పో మమ్మీ మమ్మీ అక్కడ రమ్ము ఏం కాదు పెట్టు ఇంక ఇక్కడ 360 డిగ్రీస్ ట్రైపాడ్‌ది ఉంటే మా వాళ్ళైతే అక్కడ వీడియో తీయించుకుంటున్నారనమాట. పర్ పర్సన్ 20 రూపీస్ అన్నాడు అండ్ 40 రూపీస్ తీసుకున్నాడనమాట ఇద్దరికి. ఒక 1 మినిట్ అలా 1 మినిట్ కూడా కాదు 30 సెకండ్సే తీసాడనమాట వీడియో అయితే. ఇంకా అందరం కలిసి బయలుదేరిపోయామనమాట. మ్యాచ్ టెన్షన్ ఎక్కువైపోయింది మా వాళ్ళకి. అందుకే త్వరగా వెళ్ళిపోయాం. అండ్ అక్కడ కూడా చీకటి కావడంతో క్లోజింగ్ టైం అనమాట. ఇంకా వెళ్ళే దారిలో కొబ్బరి నీళ్ళు, కొబ్బరి బోండం, కొబ్బరి ఉన్నది తినాలనిపించింది అనమాట. సో ఆ కొబ్బరి కోసం అనేసి కొబ్బరి బోండాలు అయితే తీసుకొని తాగిన తర్వాత కొబ్బరి తీసుకొని తింటున్నాం. నిజంగా అసలు ఎండాకాలంలో అది తింటే మాత్రం చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. అండ్ ఇంకా మా స్వీటీ పాపకు కూడా చాలా ఇష్టం అనమాట. ఇంకా వాళ్ళ అన్నకి ఎక్కువ వచ్చింది నాకు తక్కువ వచ్చింది అనేసి మళ్ళీ వాదిస్తుంది కార్లో కూడా. మొత్తానికి ఫ్యామిలీతో కలిసి శిల్పారామంలో అయితే నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఎందుకంటే ఫ్యామిలీతో ఎక్కడికి వెళ్ళినా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. మొత్తం ఫ్యామిలీ కలిసి ఎంజాయ్ చేస్తాం కాబట్టి. ఇంకా నాకైతే గుట్ట దగ్గర ఉన్న శిల్పారామంలో బోటింగ్ టైమింగ్ కొంచెం ఎక్స్టెండ్ చేస్తే బాగుండు అనిపించింది. అండ్ ఇంకా ట్రెడిషనల్ యాక్టివిటీస్ కూడా కొన్ని ఎక్కువగా పెడితే బాగుండు అనిపించింది. ఎందుకంటే గుట్టకు వచ్చే జనాలంతా వస్తారు కాబట్టి జనాల్ని ఇంకా ఎక్కువగా అట్రాక్ట్ చేయొచ్చని నాకు అనిపించింది అనమాట. అండ్ మోరోవర్ ఇప్పటివరకు అయితే చాలా బాగానే అనిపించింది వెళ్ళిన కాడికి. నేనైతే ఇన్స్టాగ్రామ్లో చూసి బోటింగ్ కూడా ఉందనేసి ఎప్పుడో చూశాను. బట్ ఫైనల్గా ఫ్యామిలీ మొత్తం వెళ్దాం అనేసి సమ్మర్లో అయితే వెళ్ళాం. ఇంకా ఆ రోజుకి నైట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఎక్కువగా అయితే వీడియోస్ ఏమీ తీయలేకపోయాను. ఇంకా నెక్స్ట్ డే ఇంకా మా పిల్లితో యాజ్ యూజువల్గా ఇంకా దాన్ని డిస్టర్బ్ చేయడమే పని అయిపోయింది అనమాట. నాకైతే యాక్చువల్లీ పిల్లితో ఆడుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకనే వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి చేస్తానే ఉంటా దాంతో. అక్క వచ్చేసావా ఏదో డిస్టర్బ్ చేశాను. ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క ఆ మాత్రానికి వచ్చేస్తావా నేనే అనుకున్నావు కదా, నేను అందుకే సపోర్ట్ చేస్తలేవు కదా. ఏమైనా నీకేం పని లేదే అంటుంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవాయి. అమ్మాయి ఏం టార్చర్. సో ఇదనమాట ఇవాల్టి వ్లాగ్. మీకు కూడా ఫ్యామిలీస్తో బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయడం అంటే ఇష్టమా? అలా ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఉంటా, బాయ్.